చిన్ని కంటైనర్లోనే స్టార్ ఫ్రూట్కి మనం మట్టి మిశ్రమం మంచి సారవంతంగా ఉండేలాగా చూసుకునండి. ఎండది బాగా తగిలేలా చూసుకుంటే ఇక మనకి ఎప్పుడు దిగుబడి ఇస్తానే ఉంటుందండి. సీజన్ తోటి నిమిత్తం ఏమీ ఉండదు. చూసారా పూత? ఇప్పుడే 2 పళ్ళు హార్వెస్ట్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. చక్కగా భలే ఉంది. ఈ కాయ ఎలా ఉందంటే దోర చింతకాయలు చిన్నప్పుడు తినేవాళ్ళం అండి మేము. ఆ పిచ్చది తీసేసుకుని. ఆ టేస్ట్ ఉందండి. మెత్తగా జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్. స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఇది. సేమ్ మనం మామూలు స్టార్ ఫ్రూట్ లాగే పెంచుకోవాలి. ఇక్కడ 20 లీటర్ల బకెట్లో వేశాను. మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా ఇస్తామండి. అందువల్లే ఇప్పుడు కూడా దిగుబడి అది ఇబ్బంది ఏమీ లేకుండా బాగానే వస్తూ ఉంటుంది. అది కొమ్మకి పోతే మధ్యలో నెమటోడ్స్ ఇబ్బంది పెట్టినాయండి గార్డెన్లో. ఈ మధ్య ఆ నెమటోడ్స్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిపోయి చక్కగా మంచి దిగుబడి అయ్యి వస్తుంది. అటు కాయగూరలు అన్నీ కూడా. కాబట్టి ఆ నెమటోడ్స్ ఎలాగ కంట్రోల్ చేసాము ఏంటన్నది కూడా నేను వీడియో రిలీజ్ చేశానండి. ఇక మనం ఈ స్టార్ ఫ్రూట్ని మన టెర్రస్ గార్డెన్లో చాలా సులువుగా పండించుకోవచ్చు. అలాగే మంచి దిగుబడిని అందుకోవచ్చండి.